శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. చిలుక మధురానగరం పోయి వసుకర్ణునితో సంభాషించుట. అనంతరం వరాహ భగవానుడు ఇట్లు చెప్పెను: వసుంధర, ఈ విధంగా గోకర్ణుడు శబరునితో మధురా స్నానానికి బదులు ఆ చిలుకను ప్రాప్తించుకొని మధురా నగరానికి ప్రయాణించెను. అటు తర్వాత అక్కడికి చేరుకొని ఆ చిలుకను తన మాతాపితలకు అప్పగించి అట్లే వారికి పరిచయం కూడా చేశాను. మరలా కొన్ని దినాలైన తర్వాత అతడు వ్యాపారం చేయుట కొరకై ఆ చిలుకను తన వెంట తీసుకుని తన సహకర్ములతో సముద్ర మార్గం ద్వారా పోయెను. ఈ మధ్యలో ఒకరోజు ప్రతికూల వాయువు వీచుట చేత సముద్రమందు వెనువెంటనే భయంకరమైన తుఫాను వచ్చెను. ఆ కారణం చేత అందరూ పడవ ప్రయాణికులు భయపడిపోయి గోకర్ణుని లక్ష్యంగా చేసుకుని, ఎవడో నికృష్టుడు పాపి అయిన వ్యక్తి ఈ ఓడపై ఉన్నందువల్ల ఈ యాత్ర అంతకును దుర్దశ కలిగింది, మనమందరము చావవలసి వస్తున్నది అని అనటం మొదలెడిరి. గోకర్ణుడు చిలుక ఎదుట తన దయనీయ స్థితిని తెలిపి, ఇంకను పుత్రహీనుడైన వ్యక్తికి బహుదుర్గతి ప్రాప్తించెను. ఇచట ఓడలో ఉన్న ఎందరు వ్యక్తులు కలరో వారి మధ్య ఏంది, అందరికంటే నేను పెద్ద పాపిని. ఇప్పుడు ఏమి చేయుట ఉచితం? ఇదంతయు నీకు తెలియనా అని అడిగాను. చిలుక ఇట్లు చెప్పాను: తండ్రి, నీవు దుఃఖపడవద్దు, ఇప్పుడే నేను ఒక ఉపాయం పన్నుచున్నాను అని ఈ విధంగా గోకర్ణుని ఆశ్వాసించి ఆ చిలుక ఎగిరిపోయి ధ్రువం వైపుగా ఉత్తర దిశకు ఎగిరిపోయాను. ముందు 1 యోజన ఎత్తులో పర్వతం యొక్క ఒక శిఖరం కనబడుచూ ఉండెను. దాన్ని దాటి అది విష్ణు భగవానుని సుందరమైన మందిరానికి చేరుకొనెను. దాని ప్రభావం చేత అన్ని వైపుల నుంచి గొప్ప శోభ కలిగెను. దానికి లోపల ప్రవేశించి అతడు ఇచ్చట ఏ దేవుడు విరాజిల్లుచున్నది, నేను ఆయన నుంచి తెలుసుకోవాలనుకుంటున్నాను. అపార కష్టాలు అధిగమించి పుణ్యాత్ములైన పురుషుల వలె నా తండ్రి ఈ ఘోర సముద్రాన్ని ఎప్పుడు దాటి రాగలడు అని అనుకొనెను. పృథ్వీ, ఆ చిలుక ఈ చింతయందుండగానే అక్కడికి ఒక దేవి వచ్చింది. ఆమె చేతి యందు ఒక సువర్ణ పాత్ర కలదు. ఆమె విష్ణువుకు పూజ చేసి నమో నారాయణాయ అని పలికి ఒక ఉత్తమమైన ఆసనంపై కూర్చునెను. అంతలో అతి తక్కువ సమయం మాత్రమే గడిచిపోగా మరలా అచటకు పూర్వస్త్రీ వలనే ఉన్న అసంఖ్యేయులైన రూపవంతులైన సుందర దేవులు వచ్చిరి. వారందరూ నృత్యగాన వాద్యాల చేత దేవార్చనం చేసి తిరిగి వెళ్ళిపోయిరి. అక్కడ జటాయు యొక్క వంశానికి చెందిన కొన్ని పక్షులు కూడా ఉండెను. వారా చిలుకను, నీవిక్కడికి ఎట్లు చేరితివి? ఎందుకనగా అగాధ జలపరిపూర్ణమైన సముద్రాన్ని దాటుట సాధారణులకు సాధ్యం కాదు అని ప్రశ్నించగా, అందుకు రామచిలుక, నా తండ్రి వాయువు యొక్క తేజం సముద్రము ఓడపై గొప్ప కష్టాలు ఎదుర్కొన్న అనుభవం కలదు. అతన్ని రక్షించుట కొరకు నేను ఇక్కడికి వచ్చి ఉంటిని. మీరు కొంత ప్రయత్నించుడు, ఆ ప్రయత్నంతో వారికి సుఖం కలగవచ్చునని చెప్పాను. పక్షిగణములు ఇట్లు పలికినవి: ఏ మార్గం గుండా మీరు వచ్చిరో దాన్ని అనుసరించడు. మేము కాలి కదలికల చేత మాత్రమే సముద్రమందు నడిచి ముక్కులతో మొసళ్ళు మొదలగు వారిని సంహరింతము. అందుచేత మీతో పాటు మీ తండ్రి కూడా సముద్రాన్ని దాటగలడు అని చెప్పాను. అంతటా ఆ చిలుక ఆ పక్షుల వెంటనే పోవచ్చు గోకర్ణుని వద్దకు వచ్చెను. పిమ్మట గోకర్ణుడు అతి ప్రయాస చేత సముద్రం బయటకు వెలువడెను. అక్కడకు చేరుకున్న అతడు దైవ మందిరానికి ఎదురుగా పోయెను. అక్కడున్న కమలాలచే సుశోభితమైన ఒక సరోవరం కలదు. దాని సోపానములో మణులు రత్నాలచే తయారైనవి. గోకర్ణుడు ఆ సరోవరంలో స్నానం చేసి దేవతలకు పితరులకు తర్పణాలు వదలెను. మరలా మందిరానికి పోయి కేశవ భగవానుని ఆరాధించి అతడు గొప్ప రత్నాల ద్వారా సంపన్నుడై ఆ పంచాయతన మందిరమందు చిలుకతో ఒక వైపుకు ఉండిపోయెను. ఇంతలోనే ఆ మందిరమందు దేవార్చనలు చేసిన దేవులు అక్కడే తిరిగి వచ్చిరి. దేవపూజ చేయటం మొదలెడిరి. తర్వాత వారిలో ఒక ప్రధాన దేవి, సఖీలారా, బ్రహ్మయందు నిష్టగా ఉండవారు గోకర్ణుడు తినుట కొరకు ఫలములో జలముల కొరకు ఉత్తమమైన జలమును ప్రదానం చేయడు. వాటిచే 3 నెలల వరకు దీని తృప్తి నిలిచి ఉండును. దీని శోకము మోహము పోయి వానితో పాపం కూడా నష్టమైపోవును. పిమ్మట అంతయు అతడు చెప్పినట్టే నీవు నిశ్చింతగా నిర్భయంగా ఈ స్వర్గమందలి సామానులో సుఖమగు స్థానంలో ఎందు ఉంచి నీ కార్యం సిద్ధించే వరకు అక్కడిని నివాసముండుము అని చెప్పి పిమ్మట వారు అక్కడి నుంచి వెళ్ళిపోయిరి. అంతటా గోకర్ణుడు మరలా ఈ ప్రకారం ఉండుచు మధురాపురి అందువలనే ఉండిరి. కొంతకాలం తర్వాత అతని ఓడ కూడా సంయోగవశంచే ఒడ్డుకు వచ్చెను. అప్పుడక్కడ ఓడపై గల అతడి సహచరులు అతన్ని చూడక తమలో తాము, అయ్యో, గోకర్ణుడు ఎక్కడికి పోయినో తెలియనే లేదు, అతడు మరణించను, జలములందు మునిగిపోయాను. ఇప్పుడు మన వారి కర్తవ్యం ఏమనగా అతని తండ్రికి ఎదురుగా మనం కూడా పుత్ర రూపంలో నిలవవలెను.
ఉపార్జిత రత్నాల నుంచి ఎంత భాగం గోకర్ణునికి కలదో దాన్నతడికి తండ్రికి అప్పగించదమని అనుకొనిరి. అక్కడ గోకర్ణుడి మనసు విపరీతమైన శోకాకులం కలదయ్యను. అతడు చిలుకను తల్లిదండ్రుల క్షేమం విషయం అడిగాను. చిలుక, నేను తుచ్చమైన పక్షిని అన్నచడికి తీసుకొని పోవుము. ఇది నా శక్తికి మించింది. నేను నీ ఆజ్ఞచే ఆకాశ మార్గమందు మధురా నగరానికి పోయి అచట నీ విషయం వారి వద్ద చెప్పి మీ సందేశం అంతా నీ వద్దకు చేర్చగలను అని పలికెను. గోకర్ణుడు కూడా, పుత్ర, మంచిది, నీవు మధురకు పొమ్ము. అక్కడ నా అవస్థ తండ్రికి తెలియజేయము. పిమ్మట అక్కడి నుండి శీఘ్రమే తిరిగి రమ్ము అనెను. ఇప్పుడు ఆ చిలుక మధురకు చేరి గోకర్ణుని స్థితి అంతా అతడి తండ్రికి చెప్పి ఇటు విషమ పరిస్థితిని విని దారుణమైన దుఃఖం కలుగగా మాతాపితలు చాలా సమయం వరకు వారి కన్నుల నుంచి అశ్రుధారలు కారుచుండెను. అయినను ఆ చిలుకెడ వారి మనస్సునందు గొప్ప స్నేహం కలిగెను. విహంగమా, నీవు ధర్మానికి అనుకూలమైన వృత్తాంతం తెలిపి మా ప్రాణరక్షణ కొరకు ఈ ఉత్తమ కార్యం చేసితివి అని పలికిరి. వసుంధర, ఈ విధంగా ఆ పక్షి తన బుద్ధి విద్యాబలం చేత పుత్రశోకానికి కారణమైన అత్యంత దుఃఖకరమైన గోకర్ణం నుంచి వృద్ధులైన మాతాపితరులకు పూర్ణ శాంతి ప్రదానం చేసెను. ఇచ్చట గోకర్ణుని యొక్క 20,000 కొలది సహచరులు కూడా వసుకర్ణుని వద్దకు శ్రేష్టమైన రత్నాలు తీసుకుని వచ్చిరి. వారి వద్ద తులలేని రత్నరాశి కలదు. అందుకే వసుకర్ణునితో వారందరూ కుమారుని వల్లనే వ్యవహరించి పిమ్మట అతని ఆజ్ఞ తీసుకుని తమ తమ ఇండ్లకు వెళ్ళిపోయిర్రి. దివ్యదేవులతో గోకర్ణుని సంభాషణ, మధురకు పోవుట. వరాహ భగవానుడు ఇట్లు చెప్పాను. శుభురాల, గోకర్ణుడు దివ్యదేవుల ఆదేశంతో ఆ మందిరమందు 13 దినముల ఆరాధన ఆరంభించను. ఇంతలో ఆ దేవీగణం సరి అయిన సమయానికి వచ్చి నృత్యం చేసిరి. ఆ మధ్యలోనే ఒకరోజు గోకర్ణుడు ఆ దేవులనందరినీ అత్యంత మ్లానులు, నిస్తేజులు, దుఃఖభాగులుగా ఉండట చూశాను. అతడు పుత్రహీనుడైన పురుషునికి సద్గతులు కలగవు. అయ్యో పాపాత్ముడైన నా వల్ల కల దోషము చేత ఈ దేవులు కూడా అట్టి స్థితిలోకే వచ్చిరి. వీరికి ముసలివారగు లక్షణాలు చుట్టుకొనుచున్నవి. శాస్త్రములందు సరిగానే చెప్పబడిందని పలుకుచో ఆలోచించుచుండెను. ఇంకను సాహసం చేసి గోకర్ణుడు ఉదాసీనులుగా ఉండటకు కారణమేమి అని వారిని అడిగాను. అంతటా ఆ దేవులు, మహాభాగా, మీరు ఈ విషయం ప్రశ్నించుటకు అర్హత లేనివారు. అన్ని పనులందునూ కాలాత్ముడైన ఆ దేవదేవుని హస్తమండును అని జవాబు చెప్పిరి. కానీ గోకర్ణుడు మరల ఆగ్రహపూర్వకంగా వారికి నమస్కరిస్తూ ఆ ప్రశ్ననే అడుగుచుండెను. వారు దానికి సమాధానం రానందున గోకర్ణుడు తాను సముద్రం నందు దూకి ప్రాణత్యాగం చేసుకొందునని దానితో పలికెను. వారు ఆ విధంగా ప్రాణత్యాగం చేసుకొందుమని చెప్పుటచే గోకర్ణుడు ఆ స్త్రీలలో పెద్దదైన జ్యేష్ఠాదేవి దుఃఖంతో ఎవరి దుఃఖంను దూరం చేయగలుగుదరో అట్టి వ్యక్తి ఎదుటనే చెప్పవలను. అయినను చెబుతున్నాను, వినుము అని జవాబిచ్చాను. మధుర అను పేరుతో ప్రసిద్ధి చెందిన ఒక దివ్య పట్టణం కలదు. ఆ పట్టణ ప్రభావంచే మనుష్యుడు ముక్తి పొందుటకు అధికారం కలవాడుగా ఆగును. ఇప్పుడు అయోధ్య నరేశుడు చాతుర్మాస వ్రతం చేయవలనన్న ఆలోచనతో తన చతుర్విధ సైన్యములతోనూ అచటకు పోయి ఉన్నాడు. అక్కడ విష్ణువు యొక్క అనేక మందిరాలు, పూల తోటలు కలవు. అయినను ఆయన సేవకులు ఆ తోటలను భ్రష్టనష్టములు గావించిరి అని ఇంతవరకు చెప్పి ఆమె మిగిలిన దేవులు ఒక్కొమ్మడిగా విలపించడం మొదలెడిరి. దీనితో గోకర్ణుడు అత్యంత దుఃఖం గలవాడయ్యను. అతడు మరలా ఆ స్త్రీలకు నమస్కరించి చేతులు జోడించి వారెదుట నిలబడి అందరినీ ఓదారుస్తూ మధురమకు పలుకులతో ఇట్లు పలికెను. దేవులలారా, తప్పక ఆపివేయుదును. కానీ ఈ సమయాన నాకు ప్రతికూల ప్రారంధం అన్ని చోట్ల కూరవలసిందిగా ఉన్నది అని చెప్పాను. గోకర్ణుడు ఈ విధంగా చెప్పుటచే ఆ దేవులు ఆ వైశ్యుని, నీవెవరు, ఎచ్చటి నుండి వచ్చిదివి అని ప్రశ్నించిరి. గోకర్ణుడు తన పేరు, ఇతర విషయాలు తెలిపి మరలా వారి పరిచయాన్ని అడగగా వారు తమను ఉద్యానాధిష్టాత్రిదేవి అని చెప్పిరి. దీనిపై గోకర్ణుడు, దేవులారా, ప్రపంచమందు తోట నాటువానికి ఏమి ఫలం లభించును? అట్లే బావులు, దేవమందిరాలు కొందరు నిర్మాణం చేయుచుందురు. అట్టి వారికి ఏ రకమైన పుణ్యఫలం లభ్యమగుచున్నది? మీరు ఈ విషయాలన్నింటినీ దయతో తెలుపుడు అని పలికెను. దీనిపై వారందరూ ఆర్య, బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్యులు అను ద్విజాతి వర్గముల కొరకు ధర్మపాలనమే సాధనం. మొదటి సాధనంగా కోర్కెలను నెరవేర్చవలను, ఇష్టాపూర్తం పాటించవలను. ఇష్టమునకు గల ప్రభావం చేత స్వర్గం లభించును, పూర్తం చేత మోక్షం లభించును. ఏ పురుషుడు జీర్ణమగుచున్న వాపి, కూప, తటాకములను, దేవమందిరాలను జీర్ణోద్ధారణ చేయుచున్నాడో వాడు పూర్తం యొక్క పుణ్యఫలం నందు భాగం కలవాడగును. భూదానం, గోదానములు చేయుటచే పురుషులకు ఎట్టి పుణ్యం చెప్పబడిందో అట్టిదే ఫలం వృక్షాలు నాటుట చేత కూడా మానవుడు ప్రాప్తింప చేసుకొనును. ఒక రావి చెట్టు లేక కనీసం
పిచుమంద వృక్షము, వేప చెట్టు, ఒక మర్రి చెట్టు, 10 పువ్వులు గల వృక్షము, 2 దానిమ్మ, 2 నారింజలు, 5 మామిడి వృక్షాలను ఎవడి నాటునో అతడు నరకానికే పోడు. అశ్వత్థామమేకం పిచుమందమేకం న్యగ్రోధమేకం దశపుష్పజాతీ ద్వే ద్వే తథా దాళింబ మాతులుంగే పంచామ్రాననోపి నరకం నయాతి. సుపుత్రుడు ఏ విధంగా కులాన్ని ఉద్ధరించునో అట్లే ప్రయత్నపూర్వకమైన నియమాల చేత చేయబడ్డ అతికృత్య వ్రతం ఉద్ధరించినదగును. అట్లే పుష్పఫల సంపన్నమగు వృక్షం తన యజమానిని నరకం నుంచి ఉద్ధరించును అని పలికను. వరాహ భగవానుడు ఈ విధంగా చెప్పెను. పృథ్వీ, మాలతి మొదలగు పుష్పజాతులు అట్లే వృక్షముల యొక్క యజ్ఞాహ సాధక భూతములు గల ప్రదాత నీడ ఇంకను గృహోపయోగం మొదలగు వాణిచేత సంబద్ధుడై జ్యేష్ఠాదేవితో ఈ విధంగా సంభాషించిన తర్వాత గోకర్ణుడు ఇట్లు చెప్పుట మొదలుపెట్టెను. అయ్యో, మహాదుఖం కలిగించే విషయం, నేను నా తల్లిదండ్రులను మర్చిపోతునే అనుచుండగా అతడికి స్మృతి తప్పింది. అయినను పిమ్మట ఆ దేవులు గోకర్ణుని ముఖంపై నీటిని చిలకరించగా అతనికి తిరిగి స్మృతి వచ్చెను. మరలా దేవులు ఆయన ఓదారుస్తూ ఇట్లు ప్రశ్నించిరి. ఆర్య, నీవెక్కడి నుండి వస్తున్నావో అచట వృత్తాంతం తెలుపుము. గోకర్ణుడు ఇట్లు చెప్పెను. దేవులారా, నా నివాసం మధురానగరంలో కలదు. అక్కడ వృద్ధులైన నా తల్లిదండ్రులు, పతివ్రతైన నా 4 భార్యలు అక్కడే ఉందరు. అక్కడ నాకొక ఉద్యానవనం, దైవమందిరం కూడా కలవు. ఈ విధంగా చెప్పగా జ్యేష్ఠాదేవి అనగుణ, నీవు మధురానగరానికి పోవలనని ఉత్కటమ్మగు అభిలాష ఉన్నడల నేను నిన్నచ్చటకు ఇప్పుడే తీసుకొని పోగలను. దీనిచే మాకు కూడా మధురాపురిని దర్శించడం సులభం కాగలదు. నీవు ఈ సుందరమైన విమానంపై ఇప్పుడే కూర్చునము. ఈ దివ్యమగు రత్నాలను, ఆభూషణాలను, ఫలములతో పాటు తీసుకొని రమ్ము అని చెప్పెను. అప్పుడు గోకర్ణుడు విమానంపై కూర్చుండి భగవంతుడకు శ్రీహరికి నమస్కారము, అట్లే ఆ దేవులకు అభివాదము చేసి మధురకు ప్రయాణమయ్యను. పిమ్మట అచ్చటకు చేరుకొని ఆయన అయోధ్య యొక్క రాజుకు ఆ రత్న ఫల పుష్పాలు సమర్పించెను. అక్కడ గోకర్ణుడు తిరిగి వచ్చుట చూసి రాజు యొక్క మనస్సుంది అపార ఆనందం కలిగెను. అతడు గోకర్ణుని తన ఆసనంపై ఒక రత్నధాత ధనికుడైన వ్యక్తికి ఆసనమిచ్చిన పద్ధతిలో తన సింహాసనంపై కూర్చుండబెట్టుకుని చాలా ప్రేమతో గౌరవించెను. అప్పుడు గోకర్ణుడు రాజుతో, కొద్ది సమయం మీరు ఈ స్థానం నుంచి బయటకు పొండు. వెంటనే నేను ఆశ్చర్యమయమైన దృశ్యాన్ని మీకు చూపుటయేగాక మీకు కొన్ని విషయాలు నివేదించునని చెప్పాను. ఆ ఏర్పాటు అయిపోయిన తర్వాత వారందరూ దేవులో విమానం నుంచి బయటకు అచ్చటికి వచ్చిరి. అన్ని విషయాలు తెలిసిన తర్వాత రాజు తన సేనను మధుర నుండి అయోధ్యకు తిరిగి పంపించి గోకర్ణునికి అనేక పర్యాయాలు ధన్యవాదాలు చెప్పి అతన్ని పొగిడి ఇచ్ఛానుసారంగా వరములిచ్చెను. దేవులు కూడా గోకర్ణునితో నీకు శుభమగుగాక అని చెప్పి దివ్యలోకానికి వెడలిపోయిరి. అయోధ్య నరేశుడు గోకర్ణునికి ఎన్నో ఆవులు, అమూల్య వస్త్రాలు, గజతురగములే కాక ఇంకను అపార ధనమిచ్చెను. తోటలు, వనములను వేయుట పరమధర్మం. దీనితో ఆశ్చర్యమగునట్లు గొప్ప ఫలములు ప్రాప్తించుట జరుగును. ఇది విని ఆ నరేశుడు వేరు ఉద్యానవనములో నాటుటకు కూడా ఏర్పాట్లు చేశాను. వరాహ భగవానుడు ఇట్లు చెప్పాను. వసుధ, గోకర్ణుడు న్యాయబద్ధంగా పరిపాలిస్తూ మధురయందే నివాసముండెను. అతడి ఇంటికి పోయి తన మాతాపితల చరణ కమలాలపై శిరస్సు వంచి ప్రణామాలు అర్పించాను. ఆ చిలక కూడా గోకర్ణుని యొక్క తల్లిదండ్రులు 4 సహధర్మచారులైన భార్యలు తమ శక్తి వైభవాలనుసరించి సన్మానించి వారిని పూజించిరి. మధురయందు నివాసముండు ప్రజలకు తోటలు వేయించుటను ప్రేరణ ఇచ్చిరి. మరలా గోకర్ణుడు ఒక యజ్ఞం చేయుటకు ప్రారంభించెను. బ్రాహ్మణులకు ఉత్తమమైన భోజనము ఇంకను ఇతరులకు అనేక దానములిచ్చెను. చిలుకను హృదయానికి హత్తుకొని ప్రేమతో దాన్ని చూసి గద్గదు కంఠస్వరంతో, ఇది ఎవరి కృపచేత నాకు ప్రాణమును, సద్ధర్మాన్ని, ఉత్తమగతిని ప్రాప్తింపచేసిన జీవము అని అనుకొనెను. గోకర్ణుడు మధురయందు ఒక మందిరాన్ని నిర్మింపచేసి దానికి సుకేశ్వర మందిరం అని పేరిడెను. ఆ మందిరమందు సుకేశ్వరుడని పేరుతో ఒక విగ్రహాన్ని ప్రతిష్ఠింపచేసి నిత్యము అన్నదానం చేయు విధానం కూడా ఏర్పాటు చేశాను. అంతేగాక అనేక అన్న వితరణ సంస్థలను ఏర్పాటు చేశాను. ఈ అన్నదాన మందిరములందు 200 మంది బ్రాహ్మణులకు ప్రతిరోజు అన్నదానం చేయుచుండరి. గోకర్ణుడు ఆ సంస్థకు చిలక పేరుతో సుఖసత్రం అని పేరిడెను. ఆ సుకేశ్వర స్థానంలో ఎవరికి మృత్యువు కలుగునో అతడు ముక్తుడు కాగలడు. చివరికి ఆ చిలుక కూడా విచిత్రమైన విమానం ఎక్కి స్వర్గలోకానికి చేరుకొనెను. ఏ శబరుని కృపచేత గోకర్ణం నందలి చిలుక లభ్యమైనదో ఆ శబరుని దాన్ని ఉద్ధరించుటకు గోకర్ణుడు త్రివేణి స్నానముల యొక్క ఫలములను అతడికి అర్పణం చేసెను. అంతటా ఆ శబరుడు తన భార్యతో కూడుకొని త్రివేణి స్నానం యొక్క ఫలం పొందుటచే పత్ని సహితంగా స్వర్గానికి చేరెను. సుకోదరుని వెంట వారందరూ దివ్య విమానం ఎక్కి స్వర్గానికి చేరిరి. వసుంధర,
ఈ విధంగా నేను మధుర యొక్క సరస్వతీ సంగమంలో స్నానము, గోకర్ణేశ్వర శివుని యొక్క దర్శనము, గోకర్ణుడు అను పేరుగల వైశ్యునికి సంతాన ప్రాప్తి వంటి అనేక సుఖోపభోగములను, ముక్తి కలిగించే విషయాలను వివరంగా చెప్పి తిని. ఓం శాంతి శాంతి శాంతి.